యాదుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు చేసినటువంటి పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ 9ని విడుదల చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 9ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి జాగృతికి చెందినటువంటి మాధవరెడ్డి, అదేవిధంగా వంగ గోపాల్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అదేవిధంగా వంగ గోపాల్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఈరోజు మేము వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు అంటూనే, బీసీలకు మేము వ్యతిరేకం కాదు అంటూనే బీసీ రిజర్వేషన్లను గండిగొట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? బీసీ సమాజము తరతరాలుగా తాత ముత్తాతల నుండి ఇలా ఈ సమాజానికి సేవ చేసింది. ఇప్పుడు 60% జనాభా ఉన్నటువంటి బీసీలు కేవలం 42%కే పరిమితమై బీసీ రిజర్వేషన్లు మాకు కావాలని స్వాతంత్రం వచ్చిన 79 సంవత్సరాల తర్వాత ఇవాళ కొట్లాడితే 42% రిజర్వేషన్లు వచ్చినాయి. ఇది ఉన్న పరంగా రాత్రికి రాత్రి రాలే. ఇది శాసనపరంగా, చట్టపరంగా, న్యాయపరంగా అనేక యొక్క క్రమంగా ఒకదానికొకటి మొదటగా డెడికేషన్ కమిషన్ వేసి, డెడికేషన్ కమిషన్ ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన చేసి, ఆ కులగణన లెక్కలను క్రోడీకరించడానికి ఒక నిపుణుల కమిటీ వేసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో, ఆ తర్వాత బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 56.36% తేల్చి ఆ 56.36లో బీసీలు రాజకీయంగా 42% వెనుకబడి ఉన్నారని చెప్పి డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో తేల్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 విడుదల చేసింది. మరి జీవో నెంబర్ 9ని విడుదల చేయడం వల్ల మీకు వచ్చే నష్టమేంది? ఇవాళ రెడ్డి సామాజిక వర్గం రాష్ట్రంలో 5% ఉన్నారు. 5% ఉన్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 90% ఫలితాలు, పదవులు అనుభవిస్తున్నారు. కానీ మేము ఎప్పుడు కూడా వాళ్ళని వ్యతిరేకించలే. 90% అనుభవిస్తున్నటువంటి మీరే మేము 79 సంవత్సరాల తర్వాత బీసీలు కేవలం ఇలా ఉద్యోగ రంగాల్లో 11%, ఇలా రాజకీయ రంగంలో 18 నుంచి 20% ఉన్నాం. అట్లాంటి బీసీలను అణగదొక్కడానికి రాజకీయంగా మీరు ఎందుకు కుట్రలు చేస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సుప్రీంకోర్టులో పోయినటువంటి గోపాల్ రెడ్డి గారు పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టులో స్టే వస్తుందని ఆశించారు, హైకోర్టులో స్టే వస్తుందని ఆశించారు. కానీ ధర్మం, న్యాయం బీసీల పక్షాన ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో స్టే రాలేదు, హైకోర్టులో స్టే రాలేదు. రేపు 8వ తారీఖు నాడు విచారణ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి మేము చేసే అప్పీల్ ఏంటంటే, మీరు రెడ్డిలో ఉన్నటువంటి లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, ఎవరైతే బీసీలకు అనుకూలంగా ఈ రిజర్వేషన్లు కావాలని సమర్థించే వాళ్ళు, ఇప్పటికైనా కూడా మీ రెడ్డి వ్యక్తులను, ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళను పిటిషన్ ఉపసంహరించుకోలే ఒప్పించండి. లేకపోతే ఇవాళ ఖచ్చితంగా మా రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి రెడ్డిలను మేము రాజకీయ శత్రువులుగా ప్రకటిస్తున్నాం. మమ్మలను ఇలా మాకు రావాల్సినటువంటి వాటాను రానియకుండా అడ్డుకుంటే మీకు బీసీలు ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతున్నాం. అందుకని మీకు రెడ్డిలకు ఓట్లను నిరాకరిస్తాం. రేపు వచ్చేటువంటి 2028లో ఒక్క రెడ్డి కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి లేకుండా మొత్తం తెలంగాణ అంతా బస్సు కట్టుకొని బస్ యాత్ర చేసి, అవసరమైతే పాదయాత్ర చేసి, ఇవాళ మనకు రెడ్డు రాజకీయ శత్రువులు మనకు రిజర్వేషన్లు వచ్చినప్పుడు అడ్డుకున్నారు. అడుగున కోర్టులలో పోయి మనని అవమానించి మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారు. కాబట్టి వీళ్ళకు ఓట్లేస్తే ఇవాళ మనకు వచ్చేటువంటి తినే అన్నం ముద్దను లాక్కుంటారు, తినే కంచంలో మట్టి పోసేటువంటి జాతిది. కాబట్టి ఈ జాతికి మనం ఓటు వేద్దని పిలుపునిస్తాం. కాబట్టి ఇప్పటికైనా మీరు మానుకోవాలి. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు ఉన్నటువంటి అందరికీ నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు రెడ్డి సంఘం వాళ్ళు కోర్టులలో కేసేస్తుంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు ఎందుకు స్పందించారు? బీజేపీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి, రామచంద్రరావు ఎందుకు స్పందించాడు? అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించాడు? ఒక అప్పీల్ చేయొచ్చు కదా అలా, లేకపోతే వాళ్ళని పిలిచి మాట్లాడవచ్చు కదా, లేకపోతే 42% రిజర్వేషన్లకు ఎవరు కోర్టులలో కేసులు వేయొద్దని చెప్పొచ్చు కదా. కానీ చెప్పరు. గోడ మీద పిల్లలు లెక్క ఉంటారు. కడుపులో కత్తులు పెట్టుకొని నోట బెల్లాల లెక్క ఇవాళ బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అదేవిధంగా మొన్న జరిగినటువంటి హైకోర్టు కేసు విచారణ లోపల ఇవాళ
హైకోర్టు స్పష్టంగా అడిగింది, గవర్నర్ గారి కాన్సెంట్ ఉందా అని. గవర్నర్ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే 2.5 కోట్ల మంది బీసీ సమాజం తరఫున గవర్నర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇవాళ అసెంబ్లీలో సభలో శాసన మండలిలో అన్ని పార్టీలు ఎక్కడ కూడా ఏ పార్టీ డిబేట్ కాలే, అఖిలపక్షం ఏకగ్రీవంగా ఒక చట్టాన్ని బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించి మీ దగ్గర తీసుకపోతే, మీ దగ్గరికి రాజ్భవన్కు పంపిస్తే మీరు ఎందుకు ఆమోదించడం లేదు? మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంది? ఒకవేళ లీగల్ ఒపీనియన్ తీసుకోదలుచుకుంటే వారం రోజుల లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు, కానీ నెలల తరబడి రాజ్భవన్లో ఎందుకు ఇవాళ బీసీ రిజర్వేషన్ల బిల్లు, బీసీ రిజర్వేషన్ల చట్టం ఎందుకు మూలుగాలే? ఈ కేసులకు, ఈ కోర్టులకు ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, గందరగోళానికి కారణం ఎవరు? ఒకసారి గవర్నర్ ఆలోచన చేయాలి. గవర్నర్ ఈ రాష్ట్రంలో మొదటి పౌరుడు. మీరు ఏ రాష్ట్రం వారైనా మా రాష్ట్రంకి వచ్చినప్పుడు మా రాష్ట్రం వారే అనుకుంటున్నాం, మా రాష్ట్రం వారైనా మిమ్మల్ని గౌరవిస్తున్నాం, కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి రేపు సాయంత్రం లోపు గవర్నర్ గారు దయచేసి రిజర్వేషన్ల చట్టానికి ఆమోద ముద్ర వేయండి. 8వ తారీఖు నాడు విచారణ ఉంది కాబట్టి మీరు విచక్షణ అధికారాలు ఉపయోగించి ఎవరి మాటలు వినకుండా, ఎవరు ప్రభావితం చేస్తే కేంద్ర ప్రభుత్వమో బీజేపీలో చెప్పుడు మాటలు వినకుండా బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోద ముద్ర వేయండి. లేకపోతే మాత్రం గవర్నర్ గారు బీసీ వ్యతిరేక గవర్నర్ గారు రాజీనామా చేయాలని చెప్పి మేము ఉద్యమం చేస్తాం. అవసరమైతే ఆ ఉద్యమంలో అందులో భాగంగానే వేలాది మందితో రాజ్భవన్ ముట్టడిస్తాం. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే బీసీ సమాజం ఇలా అట్టుడికిపోతుంది, రక్తం సెలసెల మాడిపోతుంది, మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పి. అదేవిధంగా రేపు 8వ తారీఖు నాడు ఉంది కాబట్టి 7వ తారీఖు నాడు రేపే తెలంగాణ వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, పార్టీలను, జెండాలను అన్ని పక్కన పెట్టి మన బీసీల యొక్క తడాకేందో, బీసీల యొక్క చైతన్యం ఏందో రేపు చూపించండి. రేపు 7వ తారీఖు నాడు మీరు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో ఎక్కడ పడితే అక్కడ ఇవాళ ఒక దిక్కు ఫూలే ఫోటో, ఒక దిక్కు అంబేద్కర్ ఫోటో పెట్టుకొని శాంతియుతంగా, ప్రజాస్వామ్యుతంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. రేపు కేవలం ఒక మచ్చు తునకలాగానే, రేపు చేసేటువంటి మా పోరాటం కేవలం ఒక మచ్చు తునకలాగానే. ఈ 8వ తారీఖు తర్వాత అందరు బీసీ మేధావులను, బీసీ సంఘాలను, బీసీ కుల సంఘాలను అందరం కూర్చొని ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఒక రథయాత్ర పెట్టి ఖచ్చితంగా బీసీల యొక్క ఐక్యత ఏందో, గత మండల్ కమిషన్ సందర్భంగా ఏ రకంగా ఉద్యమం చేసినామో అదే రకమైనటువంటి ఉద్యమం తీసుకొస్తాం. అప్పుడు ఇలా ఖచ్చితంగా రాష్ట్రంలో బీసీలు వర్సెస్ రెడ్డి వర్గమే అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఈ కోర్టులు ఒకవైపు న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం. ఇవాళ రేపు 8వ తారీఖు నాడు జరిగేటువంటి హైకోర్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసినటువంటి మాధవరెడ్డి గారు వేసినటువంటి పిటిషన్లో బీసీ సంక్షేమ సంఘం కూడా ఇంప్లీడ్ అయ్యింది. కుల సంఘాలను కూడా ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత ఇప్పుడు పోయి అందరూ ఇలా హైకోర్టులో ఇంప్లీడ్ కావాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తాం, ఇంకొక వైపు వీధి పోరాటం చేస్తాం, ఇంకొక వైపు రాజకీయ పార్టీల మెడలుంచి బీసీ రిజర్వేషన్ల సాధనకు కట్టుబడేలా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈరోజు అత్యవసరంగా సమావేశం పెడితే ఇలా ఇన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు వచ్చినాయి. ఇప్పటికైనా బీసీలు నిప్పులు అంటోళ్ళు. నేను చివరిగా చెప్పేది ఏంటంటే బీసీలు నిప్పులు అంటోళ్ళు. ఇవాళ మీరు మసులుకొని నిప్పును వెలిగించుకుంటే మీరు వంట కడుపు నింతది, వంట చేయడానికి నిప్పు సహకరిస్తుంది. మీరు కనుక ఈ నిప్పును నిర్లక్ష్యం చేస్తే, ఈ నిప్పుతోటి చెలగాటమాడితే బీసీల జీవితాలతో చెలగాటమాడినట్టే ఆ నిప్పు ఇంటికి కుంపటై అంటుకుంటుందనే విషయాన్ని ఇవాళ మీరు అర్థం చేసుకోవాలని చెప్పి రెడ్డి సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా ఎంత వరదాకనైనా ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడతాం. రిజర్వేషన్లు రక్షించుకోవడానికి కోసం ప్రాణ త్యాగం చేసైనా సరే ఈ రిజర్వేషన్లు రక్షించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ.